ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా గోడసులపేటకు చెందిన గొల్లపల్లి కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఇతను ఆంధ్రప్రదేశ్ కు చెందిన మిద్దే వీరకౌశిక్ గౌడ, కట్ట మణికంఠ, గుతుల శ్రీనివాస్, షేక్ నాగర్ వలీలతో పరిచయం ఏర్పడి ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో బైక్ చోరీలకు పాలన చేశారు. డ్రిల్లింగ్ మెషిన్ లాంటి చేతి పరికరం ఉపయోగించి బైక్ తలంను తెరిచేవారు. వారు దొంగలించిన వాహనాలను షేక్ నాగూరు వలి ద్వారా తెలిసిన వారికి తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ విధంగా ఈ ముఠా బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీలకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువవటంతో పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తుండగా శ్రీధర్ అనుమానాస్పదంగా కేటీఎం డ్యూక్ బైక్ పై కనిపించగా ఆ బైక్ చోరీకి గురైనట్లు పోలీసుల వద్ద సమాచారం ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో వారి ముఠా వివరాలు పోలీసులు తెలుసుకుని మిగతా ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి నుండి 42 లక్షల రూపాయల విలువైన 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ అరెస్టుతో ప్రతిభ కనపరిచిన పోలీసులను ఆయన అభినందించారు. అది కాకుండా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అయితే గతంలో ఏమీ లేనట్టు తెలిసింది. మొదటిసారిగా అతను వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనే నేను అఫెన్స్ చేస్తున్నానని చెప్పి అతను అడ్మిట్ అవుతున్నాడు. ఈ యొక్క టోటల్ కేసును ఛేదించి ఇంత మంచి సిన్సియర్ ఎఫర్ట్ చేసినందుకు మన డిఐ నరేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా క్రైమ్ పార్టీకి సంబంధించిన కానిస్టేబుల్స్ను, జగదిరిగుట్ట ఇన్స్పెక్టర్ నరసింహ గారిని, మా డీసీపీ గారు, సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళు చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ను డిటెక్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇంపార్టెంట్ గ్రేవ్ కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్లకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకు త్వరలో కూడా సిపి గారి ఆధ్వర్యంలో రివార్డ్స్ కూడా ప్రకటిస్తాం. 42 lakhs. ఇందులో ఒక అతను కరీంనగర్ డిస్ట్రిక్ట్ జగిత్యాల అతను, ఇంకొక అతను గోదావరి డిస్ట్రిక్ట్స్ ఇద్దరున్నారు. ఒక ఆయన కాకినాడ, ఒక ఆయన గుంటూరు. వీళ్ళంతా ఇక్కడ ఏసీ మెకానిక్స్, తర్వాత ఎలక్ట్రీషియన్స్, లోకల్ పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళకు పరిచయాలు ఏర్పడ్డాక వాళ్ళు దాంతో వచ్చే సంపాదన సరిపోదు కదా, మనం కొంచెం ఈ 500 బైక్స్ తీసుకుంటే మరి ఎక్కడ అమ్మాలని కూడా వాళ్ళకి అర్థం కాలే. ఎక్కడ అమ్మాలంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చెప్తారు. వాళ్ళ ఊర్లో గుంటూరులో ఉన్న, ఈస్ట్ గోదావరిలో ప్లస్ కరీంనగర్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి మంచి మంచి బైక్ ఎక్కడ ఉంటే దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో చెప్తారు. అంటే వాళ్ళు కూడా కొనలే, ఇంకా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చినారు తప్ప ఇంకా కొనలే. వాళ్ళు ఏంటంటే తక్కువ ధరకు వస్తుందని ఆశపడి వాళ్ళు కొనడానికి వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. నోన్ పర్సన్స్ కదా, వాళ్ళు నోన్ పర్సన్ కదా, తర్వాత చేస్తామన్న ఆలోచనతో వాళ్ళు చేశారు. బట్ మెయిన్ వైల్ మనం ఆపరేట్ చేయడం జరిగింది. కొనే వాళ్ళు ఎవరు కూడా అన్లెస్ అంటిల్ లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ ఉండి ప్రాపర్ పర్సన్ అమ్ముతే తప్ప ఈ తక్కువ ధరకు వస్తుందని ఎవరు కూడా మోసపోవద్దు. తక్కువ ధరకు వస్తుందని వెహికల్ కొనుక్కోవద్దు. ఇప్పుడు 5 ఉన్నారు ప్రజెంట్గా. హైదరాబాద్లో వీళ్ళు ప్రజెంట్గా ఉండేది ఒకటి కేపీహెచ్బీలో ఉంటారు, ఆల్విన్ కాలనీలో కొంతమంది ఉంటారు, కుకట్పల్లి ఏరియాలో కొంతమంది ఉంటారు.